అండి రామచంద్ర యాదవ్ గారు డిసెంబర్ సింహం గారు బీసీ సింహగర్జనకి మార్చి 22వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి 5 డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లు బీసీ రక్షణ చట్టం, రాజధాని ప్రాంతంలో 10 ఎకరాలు, బీసీ కులగణ కార్పొరేషన్ నిధులు, సమ కులగణ, ఉద్యోగుల స్థానిక సంస్థల్లో బీసీలకి 44% రిజర్వేషన్లు. ఈ 5 డిమాండ్లు పెట్టాక చంద్రబాబు నాయుడు గారికి 31 వరకు టైం ఇచ్చారు. టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా రామచంద్ర యాదవ్ గారు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ డిమాండ్ల గురించి కూడా ఆయన పెదవి కూడా ఇప్పలేదు. అది చాలా బాధాకరంగా ఉంది మాకు. చంద్రబాబు నాయుడు గారికి మరి బీసీలు అంటే అంతలోకువా? మరి బీసీలకు అది చేశాను ఇది చేశానంటారు. ఏం చేశారో మాకేం కనిపించట్లేదు ఇంతవరకు. మీరు ఏం చేశారనేది కూడా మాకు చూపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రామచంద్ర యాదవ్ గారు లాంటి మనిషి మాకు దొరకటం మా అదృష్టం అని మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున బీసీల్లో 78 సంవత్సరాల నుంచి బీసీలు పోరాడుతూనే ఉన్నారు. బీసీలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. బీసీలు చాలా చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయము జరగలేదు. వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఏమీ సాధించలేదు. అంటే మీరు అంటారు మేము బీసీలకి ఏదో చేసామంటారు, కానీ ఏమీ చేయలే. మీరు అదొకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరు కూడా బీసీలు కూడా ఒకటి గమనించాలి. రామచంద్ర యాదవ్ గారు ఎన్నో సమస్యలు తీర్చారు. ఈ రోజున కారేడు సమస్య అని, రాజుపేట సమస్య అని, మొన్న శ్మశానంలో శవాన్ని ఆపించే సమస్య అవనివ్వండి, ఇక్కడ రథం ఆఫీసుని సమస్య అవనివ్వండి, ఎవరన్నా అన్న అనేసి మొన్న ఎస్సీ కుర్రోళ్ళని కూడా కొట్టినప్పుడు కూడా పెద్ద పోరాటమే చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేయని పోరాటం అంటూ లేదు. ఈ రోజున ఆయన దొరకటం చాలా మహాభాగ్యంగా భావిస్తున్నాము మేమందరం కూడా. అలాంటి మనిషిని ఈ రోజున మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు భవిష్యత్తులో మీరు చాలా బాధపడతారు. మీరు ఇతర పార్టీలకి బానిసలుగా బతకటం తప్ప తలెత్తుకుని బతికే పరిస్థితిలో మీరు ఉండరు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రామచంద్ర యాదవ్ గారికి ఈ రోజున పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాలని, పార్టీలకు అతీతంగా ఆయన పోరాటంలో మీరు కూడా ఒక సమ్మిధులుగా నిలబడాలని, ఆయన చేసే పోరాటంలో నేను మీ అనుకున్నామన్నా అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీరు ఆయనకి సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ప్రభుత్వానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కక్కలేక మింగలేక ఆయన గురించి చెప్పలేక ఆయన లోపలే మదన పడిపోతున్నాడు. ఎందుకంటే రేపు లోకేష్ గారిని సీఎంని చేయాలి అని అంటే లోకేష్ గారికి సరైన పోటీ ఉండకూడదు. ఈ రోజున సరైన పోటీగా రామచంద్ర యాదవ్ గారు నిలబడ్డారు కాబట్టి ఆయన వేసే ఎత్తులు పన్నాగాలన్నీ కూడా ఆయన మీద ఉపయోగిస్తున్నారు. ఆయన పోయి ఎక్కడికి రానివ్వరు. అందరికీ నమస్కారం. ఒక 2 సంవత్సరాల క్రితం మరి బీసీల కోసం 2-3 సంవత్సరాల క్రితం ఒక బీసీల కోసం ఆవిర్భవించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,00,000 భరోసా మీద వారి బాధ్యత వహిస్తూ వారికి ఏ అన్యాయం జరిగినా నేను ఉన్నానని చెప్పి ఒక పార్టీని స్థాపించి వారికి వెన్నెముకగా ఉండి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క నాయకత్వంలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈరోజు వరకు తన బాధ్యతను మర్చిపోకుండా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంది. అటు బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, అలాగే అదర్ కమ్యూనిటీస్, ఓసీ కమ్యూనిటీస్ కూడా ఆయన చాలా బాధ్యత విధంగా ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో చక్కటి నాయకత్వం వహిస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు మన 2 నెలల క్రితం భారీ ఎత్తున పార్టీలకు అతీతంగా బీసీ గర్జన విజయవాడ, గుంటూరు, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి భారీ ప్రాంగణంలో మరి ఎంత ఖర్చు అయిందో తెలియదు, అంత ఖర్చును భరిస్తూ బీసీల కోసం నేను ఏదో చేయాలి అని ఒక భారీ బహిరంగ కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం బీసీలందరికీ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చింది. కారణం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు, ఆ పార్టీలో కూడా బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళకి మంత్రి పదవులు, అలాగే అనేక కార్పొరేట్ పదవులు వస్తూ ఉన్నాయి, కాదని అంటలేదు. కానీ ఒక బీసీల యొక్క సమస్యల మీద పార్టీలకు అతీతంగా ఒక భారీ స్థాయిలో ఒక బీసీ గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున బీసీ సమస్యల మీద
సుమారు 2 గంటల సేపు ఏకరువు పెట్టి బీసీలు ఏ రకంగా అన్యాయం అయిపోతున్నారో అని ప్రజలకు తెలియజేసి ఆ రోజున ఒక 5 డిమాండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టి ఈ యొక్క డిమాండ్లు కనుక మీరు అమలు చేయకపోతే నేను రాబోయే రోజుల్లో ఆమరణ నిరాధ్యక్ష చేస్తాను అని చెప్పి ఆయన ఆ రోజున చెప్పకనే చెప్పారు. క్లారిటీగా ఆ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షేమ కుట్టినట్టుగా కూడా లేకుండా ఆ బోడే రామచంద్ర యాదవ్ గారే కదా ఏం చేస్తాడనే ఆలోచన మరి వాళ్ళ మనసులో కలిగిందేమో నాకు తెలియదు. కానీ మరి ఈ రోజు వరకు కూడా ఆమరణ నిరాధ్యక్ష ఇంకొక 3-4 రోజుల్లో ఉండగా కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన రాకపోవడం అనేది నిజంగా బీసీలందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఏంటి అసలు బీసీలు అంటే లెక్కలేదా ఏంటి, ప్రభుత్వం వ్యవహరించే నిరంకుశత్వ వైఖరి ఏంటి అని మా అందరికీ కూడా చాలా మా మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి. ఏదేమైనా ప్రజల కోసం పనిచేసే నాయకుడిని పిలిపించి ఈ డిమాండ్లు 1, 6, 20 కాదు ఇలా చేద్దామని చెప్పడం అనేది ధర్మం. ఆయన వ్యక్తిగతమైన ఎజెండా కోసం ఆయన పార్టీ పెట్టాల, ఆయన ప్రజల కోసం పెట్టారు. ప్రజల డిమాండ్లను ఆయన నెరవేర్చమని అడుగుతున్నారు. దాంట్లో ఆయన డిమాండ్ తప్పేమీ కాదు. దాని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిశీలించాలి. ఆయన రామచంద్రరావు యాదవ్ గారికి ఆయన డిమాండ్లు నెరవేరిస్తే రామచంద్రరావు గారు ఏం గొప్పవాడు అవడం, బీసీలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. అనేక మంది అనేక పార్టీల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ డిమాండ్లు అంగీకరించారని మరి రేపొద్దున్న జరగబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొస్తారో తెలియదు కనుక మరి వెంటనే ఆయన అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నష్టం లేదు, ఇంకా 2-3 రోజులు టైం ఉంది. వెంటనే రామచంద్రరావు గారిని కూర్చోబెట్టి మరి ఆయన డిమాండ్లు నెరవేర్చినట్టయితే యావత్తు బీసీ సంఘాలంటూ కూడా హర్షం వ్యక్తం చేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పడంలో ఎటువంటి సంకోచం లేదు. తప్పనిసరిగా మేము దీన్ని గ్యారంటీగా హర్షం వ్యక్తం చేస్తాం. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన అంత దాకా తీసుకెళ్ళనివ్వకుండా ఆయనకి ఏ రకమైన కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ డిమాండ్లు అంగీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్తే అండి, నా పేరు పాపారావు అండి. ఈ కన్వీనర్ అండి బీసీవై పార్టీలో. రామచంద్ర గారు 5 డిమాండ్లు పెట్టారండి. ఆ డిమాండ్లు నెరవేర్చాలని చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నామండి. బీసీలకు అన్యాయాలు జరుగుతున్నాయండి, ఎక్కడికక్కడ జరుగుతున్నాయండి. అవి కొంచెం దృష్టిలో పెట్టుకుని కొంచెం చేసి పెట్టాలని కోరుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి.